బిజినెస్లో ఫెయిల్ అయిన వాడు గొప్ప లేక తండ్రి డబ్బుతో గొప్పలు చెప్పుకునేవాడా? ప్రేక్షకుడిని ఆలోచింపజేసే ప్రశ్న. ఫెయిల్యూర్ అంటే అంతమా లేక కొత్త ప్రారంభమా? ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ప్రసాద్, కిరణ్. ప్రసాద్ చిన్న టీ స్టాల్ పెట్టాడు, నష్టపోయాడు. ఇంకో బిజినెస్ చేశాడు, నష్టపోయాడు. అప్పులయ్యాయి, అవమానం పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అందరూ నవ్వారు. అలాగే కిరణ్ తండ్రి సంపాదించిన డబ్బుతో విలాసంగా జీవించాడు, కానీ ఏ పని చేయలేదు. అందరికీ సలహాలు మాత్రం ఇచ్చేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రసాద్ తన తప్పుల నుండి నేర్చుకుని మరో వ్యాపారం ప్రారంభించాడు. ఈసారి విజయం సాధించాడు. కిరణ్ మాత్రం ఇంకా తండ్రి సంపాదించిన దానిపైనే ఆధారపడి ఉన్నాడు. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, ప్రయత్నం చేసిన వాడు అనుభవం సంపాదిస్తాడు. అనుభవమే భవిష్యత్ విజయానికి పునాది. ఇతరుల విజయంపై మాట్లాడడం సులభం, స్వయంగా ప్రయత్నించడం కష్టం. నీ విలువను నీ దగ్గర ఎంత డబ్బుందో నిర్ణయించదు, నువ్వు నీ కాళ్ళపై నిలబడటానికి ఎంత ధైర్యంగా ప్రయత్నించావో అదే నిర్ణయిస్తుంది. ఫెయిల్ అయిన ప్రయత్నం కూడా ప్రయత్నం చేయని జీవితం కంటే చాలా గొప్పది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.